పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని, పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ శ్రవణ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. చేగుంట వడియారం గ్రామంలో పీవీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రవణ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని, రసాయన పదార్థాలతో తయారు చేసిన గణపతులను వాడకుండా మట్టి గణపతులను వాడాలని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ శ్రవణ్ కుమార్ రెడ్డి అన్నారు. రసాయన పదార్థాలతో తయారు చేసిన గణపతులను చెరువులో నిమజ్జనం చేస్తే చేపలు మృతి చెందడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరు కూడా మట్టి గణపతిని పూజించి చెరువులో నిమజ్జనం చేయాలని, మట్టి గణపతిని పూజించడం వల్ల చెరువులో నిమజ్జనం చేస్తే ఎలాంటి పర్యావరణ హాని జరగదన్నారు. పర్యావరణం అనుకూలంగా ఉండేందుకే మట్టి గణపతులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల యువజన కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్, దార సత్యనారాయణ, ఆది బాలకృష్ణ, స్వామి, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు చేగుంట వాసులకి మా పీవీఆర్ ఫ్యామిలీ ట్రస్ట్ తరఫున మట్టి విఘ్నేశ్వరుడు పంపకం కార్యక్రమం చేయడం జరిగింది. ప్రకృతికి అనుకూలంగా ఉండి ఎటువంటి పొల్యూషన్ కలగకుండా ఇదొక మన చేగుంట వాసులకు ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ మట్టి విగ్రహాలు ప్రకృతికి అనుకూలంగా ఉంటాయి. మీరు రేపు చెరువులలో ఎక్కడ కూడా మీ పూజలు మీవన్నీ అయినాక కార్యక్రమాలు ఈ వినాయక చవితిది మీరు ఎప్పుడు కూడా చెరువులలో మీరు ఇద్దాం అనుకున్నప్పుడు ఎటువంటి ఇబ్బంది కలగకుండా గ్రామస్తులకైనా అటు చెరువులకైనా ప్రకృతికైనా ఎటువంటి ఇబ్బంది కలగదు. దీంతో ఇదొక మెసేజ్ ఇవ్వడం మా ట్రస్ట్ తరఫున జరుగుతూ ఉన్నది. అటు దుబ్బాకల్లో చేసినాం, ఈరోజు చేగుంటల పంపకం చేస్తూ ఉన్నాం. ఈ రాబోయే రోజులలో ఇంకా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం మేము ఇది మొదటిసారి స్టార్ట్ చేసినాం. ఖచ్చితంగా కూడా రాబోయే రోజులల్లో మళ్ళీ సంవత్సరానికి కూడా చాలా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. ఇంకా ఇంకో విషయం మనందరు కూడా మెసేజ్ ఇవ్వడం ఏంటంటే, ఈ గణపతులు ఏదైతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉంటాయో అవి మనం నిమజ్జన చేసినప్పుడు ఆడ చెరువుల అది ప్రకృతికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఆడ ఉన్న చెరువులో ఉన్న చేపలు కానీ అందులో ఉన్న జీవితంగా ఏవైతే జీవిస్తూ ఉన్నాయో వాళ్ళ లోపల చెరువులు అవన్నీ కూడా వీటికి ఇబ్బంది జరుగుతుంది. మాస్గా అవి కూడా అన్ని చనిపోవడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది ప్రకృతికి కలవకుండా ఈ మట్టి విఘ్నేశ్వరు పంపక కార్యక్రమం మనం చేస్తూ ఉన్నాం. ప్రకృతికి అనుకూలంగా అదేవిధంగా మన గ్రామస్తులకి ఎటువంటి ఇబ్బంది చెరువులో మీరు నిమజ్జనం చేసినా కూడా కలగదు.